హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ మధ్య నెలకొన్న వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. వీరి పంచాయతీ సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరింది. సీఎం ఆదేశాలతో విజిలెన్స్ విచారణ కూడా మొదలైంది. ఇంతకీ హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ల మధ్య వివాదం ఏంటి? ఐపీఎల్ 2025 కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో ఎస్ఆర్హెచ్ హెచ్సీఏల మధ్య వివాదం చెలరేగింది. ఫ్రీ టికెట్ల కోసం హెచ్సీఏ ఒత్తిడి చేస్తోందని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో గత 2 ఏళ్లుగా బెదిరింపులకు గురి చేస్తోందని అంటోంది. మార్చి 27న లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఫ్రీ పాస్ల విషయంలో హెచ్సీఏ గొడవ చేసిందని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆరోపించింది. మ్యాచ్ కు ముందు ఒక కార్పొరేట్ బాక్స్ కు హెచ్సీఏ తాళం వేసిందని, ఎక్స్ట్రా టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని చెప్పింది. ఇలా చేస్తే తమ హోమ్ గ్రౌండ్ మారుస్తామని ఎస్ఆర్హెచ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీసీఐకి కూడా కంప్లైంట్ చేస్తామని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ హెచ్సీఏకు లెటర్ కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై హెచ్సీఏ వెర్షన్ ఇంకోలా ఉంది. కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో తాము ఎవరిని బెదిరించలేదని అంటోంది. ఎస్ఆర్హెచ్ నుంచి తమకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని చెబుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది. మరోవైపు ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్ఆర్హెచ్ ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో విజిలెన్స్ అధికారులు స్టేడియంలో విచారణ మొదలుపెట్టారు. ఎస్ఆర్హెచ్ ఆరోపణలపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అధికారులను విచారిస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% అంటే 3,900 టికెట్లను హెచ్సీఏకు ఉచితంగా ఇస్తోంది ఎస్ఆర్హెచ్. ఇందులో F12A కార్పొరేట్ బాక్స్ లో 50 సీట్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో హెచ్సీఏ ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లేనని, అదనంగా 20 సీట్లు మరో బాక్స్ లో ఇవ్వాలని కోరింది. అయితే ఇందుకు ఎస్ఆర్హెచ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా టికెట్ల కోసం F3 బాక్స్ కు హెచ్సీఏ తాళం వేసిందని ఎస్ఆర్హెచ్ ఆరోపించింది. గత 2 ఏళ్ల నుంచి ఇవే సమస్యలు ఉన్నాయని, ఇక సహించలేమని ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ ట్రెజరీకి లెటర్ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హెచ్సీఏపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ హెచ్సీఏ వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఈ ఎస్ఆర్హెచ్ ఆరోపణలు నిజమని తెలితే రాబోయే రోజుల్లో హెచ్సీఏ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.